ఎప్పుడూ కూడా మనిషి ఎన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ బాధలు ఒకే చోటకి వెళ్ళక పోతాయి. ఎక్కడికి వెళ్ళాక చెప్పాలి? ఇంటికి వెళ్ళాక మొగుడితో గొడవ కదక్క, అత్తగారితో గొడవ. పరలోకంలో వెళ్తే మొగుడు గొడవ ఉంటుందా? అత్తగారు గొడవ. మీరు కీచ్చిన మమ్మల్ని గిలగిలగా ఒప్పుకోండి, నోటితో సమాధానం చెప్పండి. ఉంటుందా? మాట్లాడాలి మీరు. అప్పులో వస్తారు అక్కడికి, సిటీ పాటోడు, డోక్రా వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాక అందుకే అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఒక అయ్యగారు వచ్చారు, సిఎన్ కుమారయ్య గారు. ఆయన పాట రాశారు కదా, ఆయన పాడిన పాటకే నేను కొంచెం వెరైటీగా రాసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను వికలాంగుణ్ణి, నడవలేను, పరిగెత్తలేను, కానీ పరలోకంలో మాట్లాడతలేదు. తమ్ముడు ఇక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటే ఓ తలగడి తీసుకో, వెనకాల వేసుకుంటే తలగడి పిల్లో అమ్మ వినండి రా తల్లి. అంతే నేను పాట రాసుకున్నాను. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను. ఆయన నన్ను ఏం పాడుంటాడంటే అందమైన మందిరానికి పాడుంటాడు, కానీ నేను మార్చేసుకుంటాం కదా, నేను వెళ్ళరనే టింకరింగ్. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను. గట్టి దెబ్బలు కొట్టండి, స్వచ్ఛ దెబ్బలు వద్దు. రెండోసారి మీరు పాడండి. నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను, వచ్చే నన్ను వద్దనకయ్యా కన్నా తండ్రి, వచ్చే నన్ను వద్దనకయ్యా కన్నా తండ్రి, నీ యొద్ద చేర్చి నోయితో ఉంచు పరమ తండ్రి, నీ యొద్ద చేర్చి నీతో ఉంచు పరమ తండ్రి. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను. చప్పట్లు కొట్టండి. వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా. అన్నా ఏమనుకోకు, నాకేమి రాదు, కానీ మనకి బిట్లు వద్దన్న, అంత నడకే లేదా పరిగే లేదా నిద్ర అవుతారు మన దెబ్బకి. నాకు అసలే పాటలు రావు, మిమ్మల్ని నమ్ముకుని పాడుతున్నాను. వ్యాధి బాధలు లేని లోకం యేసునా. అది ఇది అయ్యగారి కోడకిచ్చే దశమాగం ఇచ్చి వెళ్తాను, ఇదే మెయింటైన్ చేయి. వ్యాధి బాధలు లేని లోకం యేసునా. నవ్వుతూనో చప్పలు కొడతా మర్చిపోయింది చెల్లి. చప్పలు కొట్టాక అక్కడ వ్యాధులు ఉంటాయా చెప్పండి? బాధలు ఉంటాయా? ఇక్కడ అనుకో, తినే ముందో బెళ్ళ, మాట్లాడరా బాబు మీరు. తిన్నాక కూర్చుంటాకో బెళ్ళ, నించుంటాకో బెళ్ళ, వెళ్తాకో బెళ్ళ, వస్తాకో బెళ్ళ, నిద్రడతాకో బెళ్ళ, లెగితాకి మాట్లాడతలేదు, తలకో పోటుకో బెళ్ళ, నడుము నొప్పుకో బెళ్ళ. మాట్లాడరేటి మీరు? అక్కడ ఉంటాయక్క. వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా, వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా. అక్కడ లేడీ వాళ్ళే గంతులు వేస్తా దేవా దేవా, అక్కడ లేడీ వాళ్ళే గంతులు వేస్తా దేవా దేవా. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను, వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను. ఆమేన్. డాక్టర్ బాబు ఎక్కడే వికలాంగుడు, పరలోకంలో అక్కడ నాట్యం ఆడి స్తుతిస్తాను దేవా దేవా. ఇటువంటి అమాయకమైన పాటలు రాసుకుంటూ ఉంటాను నేను. కాబట్టి ఎన్ని బాధలున్నా ఆ బాధలన్నీ తీరిపోవడానికి ఒక శుభవార్త రాత్రి మోసుకొచ్చాను నేను.